నేను ఎప్పుడు ఆలోచించి తినలేదు పెరుగుతున్నప్పుడు. మన ప్యాటర్న్ ఒక 50-60 ఇయర్స్గా చూస్తే అది మారిపోయింది. ఒక చిన్న కోక్లో బిర్యానీతో తీసే కోక్లో ఇస్ అబౌట్ ఆల్మోస్ట్ 7 to 9 teaspoons ఆఫ్ షుగర్. అప్పుడప్పుడు ఒక బిర్యానీతో ఒక కోక్ లాగిస్తా. ఈ రీయూజ్డ్ ఆయిలా, ర్యాన్సిడ్ ఆయిలా, మీరు 200 రూపీస్కి చికెన్ ఆర్డర్ చేస్తే అది ఫ్రెష్ ఆయిల్ నేను ఖచ్చితంగా ఇస్తాను, అది ఉండదండి. డిమాండ్ తగ్గిస్తే ఆ సప్లై తగ్గుతుంది. ఆల్ ద కంపెనీస్ విల్ బి ఫోర్స్డ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ హెల్దియర్. సో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తే పర్ డే 3 meals ఉంటే అట్లీస్ట్ 2 meals ఆర్ వయా ఫుడ్ డెలివరీ యాప్. కంట్రీస్ ని కంపేర్ చేశారు, యావరేజ్ స్టెప్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. దైనందిన జీవితాల్లో ఎన్ని అడుగులు నడుస్తాయి? ఇది ఎక్సర్సైజ్ కాదు. వెజిటేరియనిజం చాలా ఉత్తమమైనది, గొప్పది అని నేను నమ్ముతాను, చాలా మంది నమ్ముతారు. మీరేమంటారు? WHO in its last Eat Lancet report has warned India about the consumption of ultra processed food. IMRB 73% of Indians are protein deficient, 84% of vegetarian diets protein deficient, 65% of non-vegetarian diets are protein deficient, 97 pregnant women don't know their protein requirement. Ee diet goppada aa diet goppada anedi is not the question. హలో అండ్ వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో. మనం దైనందిన జీవితంలో చేస్తున్న పొరపాట్లు కూడా కాదు, మహా పాపాలు ఇన్ని అన్ని కావు. తెలుసో తెలియకో మన శరీరానికి, మనసుకి, మన జీవన శైలికి ఎంతో విఘాతం కలిగించే విషయాలు మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. వాటిలో మనం చేస్తున్న అతిపెద్ద తప్పులు ఏమిటి, మన ఆరోగ్యం, మన జీవిత పరిస్థితులు మారిపోవడానికి ఏమిటి కారణాలు? వీ హ్యావ్ విత్ అస్ లైఫ్ కోచ్, ఫుడ్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్ సంగీత అయ్యర్. ఇన్ఫ్యాక్ట్ తన ఇంట్రెస్టింగ్ జర్నీ గురించి కూడా చెప్పాలి ఒక మాట. తను సంపూర్ణ శాకాహారిగా పెరిగి ఆ తర్వాత తన శరీరంలో, మనసులో అవుతున్న మార్పుల్ని గమనించి తను కంప్లీట్గా తన లైఫ్ని ఎక్స్పెరిమెంటల్గా మార్చుకోవడమే కాకుండా అక్కడి నుంచి దీన్ని చాలా డీప్గా స్టడీ చేసి ఇవాళ మనతో పాటు తన జర్నీని పంచుకోవడానికి వచ్చారు. అండ్ లెట్స్ టాక్ టు హర్. ఫస్ట్ ఐ వుడ్ స్టార్ట్ విత్ వెజిటేరియన్ డయట్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ డయట్. అంటే ఒకప్పుడు వెజిటేరియనిజం చాలా ఉత్తమమైంది, భారతదేశం చాలా సాత్విక భూమి అని చెప్పుకునేవాళ్ళం. ఆవిడేమంటారో తెలుసుకుందాం. సంగీత అయ్యర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ స్వప్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెజిటేరియనిజం చాలా ఉత్తమమైనది, గొప్పది అని నేను నమ్ముతాను, చాలామంది నమ్ముతారు. మీరేమంటారు? హ్యూమన్ బీయింగ్స్ మన ఎవల్యూషన్ మనం చూస్తే దాదాపు ఒక 2.5 million years నుంచి చూస్తే అసలు ఏ కమ్యూనిటీ మన గ్లోబలీ ఎవరు ఎప్పుడు వెజిటేరియనిజం ఫాలో అవ్వలేదు, ఎవరు ఎప్పుడు యానిమల్ బేస్డ్ ఫుడ్ ఫాలో అవ్వలేదు. సో హ్యూమన్ బీయింగ్స్ ఒక మన ఎవల్యూషన్ చూస్తే ద వే మన బ్రెయిన్స్ ఎలా పెరిగాయో, మనం ఎలా సర్వైవ్ చేసామో, మనం ఎలా ఈ వెరీ ఇంటెలిజెంట్ స్పీషీస్గా అయ్యామో, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ యానిమల్ బేస్డ్ ఫుడ్ అలాంగ్ విత్ ఫైబర్. ఈ డయట్ వార్స్ ఇస్ చాలా యూజ్లెస్ అండి. మన ఎవల్యూషన్ని చూసి ఫుడ్ హిస్టరీని మనం జాగ్రత్తగా ఇఫ్ వి ఎగ్జామిన్, యూ విల్ సీ దట్ యానిమల్ బేస్డ్ ఫుడ్కి ఒక రోల్ ఉంది అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ వీటికి ఒక రోల్ ఉంది. మనం ఎప్పుడైనా ఒక ఫుడ్ కేటగిరీని మన న్యూట్రిషన్ నుంచి తీసేస్తామో మన న్యూట్రిషన్ని ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమ్నివోర్ డయట్, ఆమ్నివోర్ అంటే యానిమల్ బేస్డ్ ఫుడ్స్ కూడా తినేవాళ్ళు, వెజిటేరియన్స్ కూడా తినేవాళ్ళు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కూడా తినేవాళ్ళు. వాళ్ళ డయట్లో వాళ్ళకి చాలా ఎక్కువ ప్లానింగ్ అవసరం లేదు. ఓకే, ఒక్కరోజు ఎగ్ అని తింటే, ఇంకో రోజు చికెన్ అని తింటే, ఇంకో రోజు మటన్ అని తింటే, మూడో రోజు సోయా అని తింటే, నాలుగో రోజు వెజిటబుల్స్ తింటే, సో ఇలా మిక్స్డ్గా తింటే ద ఛాన్సెస్ ఆర్ దాట్ మీ న్యూట్రిషన్ కంప్లీట్గా ఉంటుంది, మీకు ఎక్కువ ప్లానింగ్ అవసరం వద్దు. కానీ మీరు ఎప్పుడు ఒక్కొక్క ఫుడ్ కేటగిరీని తీసేసి ఒక న్యూట్రిషన్ ఫాలో అవుతారంటే అప్పుడు మీకు ప్లానింగ్ ఎక్కువ అవసరం. ఫార్ ఎగ్జాంపుల్, మనం ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్దాం. వీగనిజంలో చాలా పెద్ద ప్రాబ్లం. మీరు ఏ న్యూట్రిషనిస్ట్తో మాట్లాడినా, ఒక బ్యాలెన్స్ న్యూట్రిషనిస్ట్ హూ లుక్స్ ఎట్ న్యూట్రిషన్ ఇన్ అ లార్జ్ స్కేల్ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఎప్పుడు మీకు చెప్తారు, అసలు ప్రోటీన్ కంప్లీషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇంపాసిబుల్ కాదు, డిఫికల్ట్. మీకు న్యూట్రిషన్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉండాలి, అది నంబర్ 1. అండ్ డెఫిషియన్సీస్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ.
విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, అండ్ మేము వీగన్ లేడీస్లో చూసే చాలా పెద్ద డెఫిషియన్సీ ఐరన్. ఆయన ఓకే, ఈ డయట్ గొప్పదా ఆ డయట్ గొప్పదా అనేది ఈజ్ నాట్ ద క్వశ్చన్. మీరు ఎలా తింటే మీ న్యూట్రిషన్ కంప్లీట్గా విదౌట్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈస్తో మన లాంజివిటీ పెరుగుతుందో దట్ ఈస్ అన్ ఆమ్నివోర్ డయట్. అండ్ అందులో కూడా మీరు ప్రోటీన్ అట్లీస్ట్ మీది ఒక యానిమల్ బేస్డ్ ఫుడ్ నుంచి వస్తే మీకు కంప్లీట్ అమైనో యాసిడ్స్ వస్తాయి ఇన్ ద రైట్ క్వాంటిటీ. అగైన్ వెజిటేరియన్గా ఉంటే మీరు మీ గో టు ప్రోటీన్ డైరీ ప్రోటీన్. మన వెజిటేరియన్స్ కానీ మర్చిపోతారు అది కూడా ఒక యానిమల్ ప్రోటీనే. ఓకే, డైరీ వచ్చేది కూడా ఒక యానిమల్ నుంచి. అవును, ఓకే, కానీ అది కరెక్టే. బట్ నేను అనేది జెనెటిక్స్ చాలా పెద్ద పాత్ర కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ఆలోచించి తినలేదు పెరుగుతున్నప్పుడు. ఏదో అన్నం డబ్బా కట్టించేసేవారు, అన్నము కూర ఒక డబ్బా కట్టించేసేది మా అమ్మ. అది స్కూల్కి తీసుకెళ్ళేవాడు. స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఆవకాయ అన్నం ఇంట్లో మధ్యాహ్నం 3:30కి పెరుగున్నాం ఇలాగే తినేవాళ్ళం. లేదు దోశలు వేసుకుని తినేవాళ్ళం, ఇడ్లీలు తినేవాళ్ళం. ఇంత ఆలోచించలేదు. నాకేం అమినో ఆసిడ్స్ తక్కువ లేదు, పైబట్టి ఒక 1/2 కిలో ఎక్కువ పడ్డాయేమో అనిపిస్తుంది నా హైట్ చూస్తే. సో మీరు ఎలా దాన్ని సమర్థిస్తారు? సో దీనికి 2 rationals ఉన్నాయండి. వెన్ యూ వర్ గ్రోయింగ్ అప్ అండ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఒక గ్రాండ్ మదర్స్ విజ్డమ్ అనేది ఉండేది. ఓకే, సీజనల్ లోకల్ ఫుడ్. ఓకే, మన ప్రొడ్యూస్ డిఫరెంట్ గా ఉండేది. మనం బయట తినేది అలవాటు కొంచెం తక్కువ. మన మమ్మీస్ ఇప్పుడు ఒక్క దాల్ అని కాదు, ఒక్క పప్పు అని కాదు, రకరకాలుగా పప్పు, రకరకాలుగా లెగ్యూమ్స్ ఉండేవి. ఓకే, సో అది మనకి కొంచెం కాంపెన్సేట్ చేసేది. ఇప్పుడు మన ప్యాటర్న్ ఒక 50-60 years గా చూస్తే అది మారిపోయింది. మన ఇండియన్ డయట్స్ కొంచెం కార్బ్ హెవీ అయిపోయి యాక్టివిటీ లెవెల్ మనకి చాలా తక్కువ అయిపోయి ఈ న్యూట్రిషన్ సీజనల్ లోకల్ డైవర్సిటీ కూడా తక్కువ అయిపోయింది. ఓకే, సెకండ్ రేషనల్ ఏంటంటే వీ ఆల్ హ్యావ్ అ సర్వైవర్ బయస్. నాకే డెఫిషియన్సీ లేదు, నేను బాగానే ఉన్నాను, అది మీ సర్వైవర్ బయస్. మా అమ్మమ్మ ఇలా తినేది, షీ లివ్ టిల్ 90, మీ అమ్మమ్మ సర్వైవర్ బయస్. కానీ మనం పాపులేషన్ లెవెల్స్లో చూస్తే ద లేటెస్ట్ రిపోర్ట్ ఫ్రమ్ IMRB, 73% of Indians are protein deficient, 84% of vegetarian diets protein deficient, 65% of non-vegetarian diets are protein deficient, 97 pregnant women don't know their protein requirement. ఓహో, అంటే 100లో 97 మంది గర్భిణీ స్త్రీలకు వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఏమిటి, బట్ వాట్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఏమిటి? కాన్సిక్వెన్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీలో కరెక్ట్ గా న్యూట్రిషన్ రాకుండా, ఎక్కువ కార్బ్స్ తినేసి, స్టంటెడ్ కొంచెం బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకుండా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాలరీస్ ఎక్కువ తింటాం మనం ప్రెగ్నెన్సీలో. అందరు చెప్తారు యూ హ్యావ్ టు ఈట్ ఫర్ 2 అని. యాక్చువల్లీ అది అవసరం కాదు. యూ ఓన్లీ నీడ్ అబౌట్ 600 calories మోర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కానీ ఎక్కువ కార్బ్ డయట్స్ తినేసి మీరు వినుంటారు జెస్టేషనల్ డయాబెటీస్ అని, ఇవన్నీ వస్తాయి. ప్రోటీన్, వెజిటబుల్స్, ఫైబర్ ఈ బ్యాలెన్స్ లేకుండా మనం ఎప్పుడు కార్బ్స్ని చూసేసి ఇఫ్ యూ ఈట్ అన్ ఇంబ్యాలెన్స్డ్ ఆర్ అ కార్బ్ హెవీ డయట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలా ఎక్సెస్గా వెయిట్ పెరిగిపోవడం అది ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు 8 to 12 kgs మీరు నార్మల్ వెయిట్ ఉంటే ప్రెగ్నెన్సీలో 8 to 12 kgs ఇస్ ఎక్స్పెక్టెడ్. కానీ యూ విల్ సీ ఆల్రెడీ ఒక ఓవర్ వెయిట్ లేడీ ఉంటే ఇఫ్ షీ గెయిన్స్ 15-20 kgs అది ద డెలివరీ ఇస్ అ రిస్క్ డెలివరీ. అవును, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి మనం వీళ్ళు ఇలా తింటారు, వీళ్ళు బాగానే ఉన్నారు కదా. బట్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మేము we see large number of people and అందులో we see a lot of deficiency, energy problems, hair issue, skin issue, joint issue. Okay, ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా నాకు ఏ అమినో యాసిడ్ తక్కువ లేదు అని. ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది అది రేపు మీకు తెలీదు, డెకేడ్స్ తో పాటు యాజ్ యూ రీచ్ యువర్ 50s and 60s మీకు తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే బాడీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ బయోలాజిక్ ఆర్గానిజం. ఎప్పుడు మీ సర్వైవల్ గురించి అది చూస్తుంది. ఓకే, ఇట్ విల్ నాట్ షో అప్ ప్రోటీన్ డెఫిషియన్సీ, ఎందుకంటే అది ఇట్ విల్ స్టార్ట్ క్యానిబలైజింగ్ యువర్ మసిల్. అది మనకు 40s, 50s వరకు తెలీదు. కానీ 50s వరకు వచ్చిన తర్వాత సార్కోపీనియా అని, బేసిక్లీ మసిల్ వేస్టేజ్, ఓకే, బోన్ మినరల్ డెన్సిటీ లాస్ అని ఇవన్నీ అవుతూ ఉంటాయి. రిస్క్ ఫర్ ఫ్రాక్చర్ పెరిగిపోవడం, ఆస్టోపీనియా అవ్వడం. యూ గో టు ఎనీ ఆర్థోపెడిక్ డాక్టర్, దే విల్ టెల్ యూ ద ప్రాబ్లమ్ విత్ విమెన్ నౌ డేస్. ఓకే, సో మనకి జాయింట్ ఏక్స్ అవ్వడం, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వడం. ఇదేదో ప్రోటీన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీలా కాదు. మనం ఒక బ్లడ్ టెస్ట్
చేసి మనకు తెలుసుకోవాలని. ఇట్ విల్ షో అప్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద అది కాబట్టి దానికోసం ఆ లాంగివిటీ కోసం ముందు నుంచి మనం జాగ్రత్త పడాలి. ఇవాల్టి దైనందిన జీవితంలో సంగీత అయ్యర్ మీరు తెలుసుకున్న ఒక 10 విషయాలు ఇవాళ పంచుకుందాం, టాపిక్ బై టాపిక్. మనం చేస్తున్న అతిపెద్ద తప్పులు మన న్యూట్రిషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ అని పెట్టుకుందాం స్వప్న గారు. ఎందుకంటే యూ కాంట్, ఇవి రెండు మనం వేరే చేయలేము. న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ విల్ కమ్ టుగెదర్. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ఫుడ్. ఓకే, నంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే కన్సంప్షన్ ఆఫ్ ప్యాకేజ్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అసలు ఎంత పెరిగిపోయిందంటే ఇట్ ఈస్ WHO ఇన్ ఇట్స్ లాస్ట్ ఈట్ లాన్సెట్ రిపోర్ట్ హ్యాస్ వార్న్డ్ ఇండియా అబౌట్ ద కన్సంప్షన్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. 2011 నుంచి 2021 వరకు కంప్యూటెడ్ annual growth 13%. అందులో that's a very big percentage by the way for a food category. ఓకే, అందులో 43% మార్కెట్ షేర్ మీరు గెస్ చేయండి ఏ ప్రాసెస్ ఫుడ్కి? బిస్కెట్స్, స్వీట్ బిస్కెట్లు ఒక పెద్ద, అదొక పెద్ద కేటగిరీ. అది కన్సంప్షన్ అది శరీరానికి చాలా చేటు చేసేదా? ఆబ్వియస్లీ అందులో 0 న్యూట్రిషన్ ఉంది. మీకు అందులో ఆయిల్, సాల్ట్, షుగర్, మైదా. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కన్సంప్షన్. ఇంకో సర్వే ఏం చెప్పిందంటే ఇండియన్స్ ఆర్ టేకింగ్ మోర్ క్యాలరీస్ ఫ్రమ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ దెన్ ఫ్రూట్. ఒక ఫ్యామిలీది ఈ క్యాలరీ బడ్జెట్ అనుకోండి, ఒక 4 మంది ఉన్నారు, 2000 క్యాలరీ యావరేజ్ పెట్టుకుంటే దట్స్ అబౌట్ 8000 క్యాలరీస్. అంటే మోర్ క్యాలరీస్ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే అసలు మన ఫుడ్ ఎన్వైరన్మెంట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎక్కడ వెళ్ళినా మనకి బంబార్డ్మెంట్ ఆఫ్ ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన రోజు దైనందిన ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడే ఒక 5-6 చాలా దరిద్రం అనే ఫుడ్స్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిస్కెట్ మానేయాలి. అది ఎందుకంటే స్లోగా క్రీప్ చేసి అందరి ఇళ్లలో ఉందంటే అది మనం నోటీస్ కూడా చేయం. మధ్యాహ్నం చాయ్ అసలు బిస్కెట్ పొద్దున లేవంగానే ఎంటీ స్టమక్ లో టీ తాగకూడదు అని 2 బిస్కెట్స్ వేసేసుకుంటారు. ఓకే, కొంతమంది డయాబెటిక్స్ టీలో షుగర్ వద్దు కానీ 2 బిస్కెట్స్. ఓకే, చెడు చేస్తున్నా. ఎస్, బికాస్ ఒక డయాబెటిక్ లీస్ట్ 1 టీలో అట్లీస్ట్ 1 teaspoon షుగర్ ఉంది. ఆ బిస్కెట్ అంతా షుగరే, ఎందుకంటే కార్బ్స్ అండ్ షుగర్. అది ఐ థింక్ ఫస్ట్ బిస్కెట్. సెకండ్ సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు వద్దండి. కొంచెం అప్పుడప్పుడు ఒక బిర్యానీతో ఒక కోక్ లాగిస్తా, లాభం లేదంటారు. ఫ్రెష్ లైమ్ సోడా తీసుకోండి, నింబు వాటర్, టొమాటో జ్యూస్ వాటర్ మనం ఇంట్లో చేద్దాం, లేకపోతే ఎనీథింగ్ దట్ ఈస్ విదౌట్ స్వీట్. ఓకే, అది తీసుకోవాలి. ఒక చిన్న కోక్లో, బిర్యానీతో తీసే కోక్లో ఇస్ అబౌట్ ఆల్మోస్ట్ 7 to 9 teaspoons ఆఫ్ షుగర్. అయ్యో బాబాయ్, ఒక చిన్న పెట్ బాటిల్లో 7 to 9 teaspoons ఆఫ్ షుగర్ ఉన్నాయి అందులో. అంటే మీరు ఆల్రెడీ 1500 క్యాలరీస్ వర్త్ ఆఫ్ బిర్యానీ తినేశారు. దాని తర్వాత మీరు మళ్ళీ మూడోది ఎక్సెసివ్ అడ్వర్టైజింగ్ చేస్తారు. చాలా మంది ఫ్యామిలీస్ ఇది చాలా కన్వీనియంట్, గుడ్ ఫర్ హెల్త్, ఇది న్యూట్రిషన్, ఇది ఫార్టిఫైడ్ విత్ మినరల్స్. సీరియల్స్ అండి, మన కార్న్ ఫ్లేక్స్, మన పెద్ద డబ్బాలో వచ్చే సీరియల్. ఆ సీరియల్ ని మనం చిల్డ్రన్ కి ఒక మిల్క్ లో వేసి ఇది చాలా క్విక్ గా వీర్ ఆల్ బిజీ నౌ అండ్ ఆల్సో మనం చాలా న్యూట్రిషన్ ఇస్తున్నాం అనుకొని అండ్ మనం ఏదో పెద్ద ప్రోగ్రెస్ చేస్తున్నామని, ఇవాల్వ్ అవుతున్నామని అనుకొని అది చేస్తున్నాం. దానికన్నా బెటర్ ఇడ్లీ విత్ చట్నీ. ఓకే, సో మూడోది అది. సో ఫస్ట్ బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్లు, ఈ సీరియల్. నాలుగోది ఇది న్యూ రెవల్యూషన్, అందరి ఇంట్లో ఉన్నాయి, ఇది స్వీట్ యోగర్ట్. ఓహో, అంటే ఈ డబ్బాల్లో వచ్చే పెరుగు, డబ్బాల్లో వచ్చే అందులో ఈ ఫ్రూట్ ఫ్లేవరు, ఆ ఫ్రూట్ ఫ్లేవరు. మనం ఏమనుకుంటున్నాం నిజంగానే మ్యాంగో ఉందో, కాదు, అది మ్యాంగో ఇస్ అ ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్ అంతే. సో నేను ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో ఏం చూస్తున్నానంటే ఒక బ్రేక్ఫాస్ట్ టేబుల్లో ఒక సీరియల్, ఒక ఏదో ఒక మిల్క్ ఉంటుంది, ఒక ఈ యోగర్ట్, స్వీట్ అండ్ యోగర్ట్ ఉంటుంది. ఆ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్, ఆ ఉప్మాలో కొంచెం వెజిటేబుల్స్ వేసి కొంచెం పక్కన కర్డ్ పెట్టుకొని చట్నీ అది తినేది పోయింది. ఓకే, సో ఇది నాలుగోది. ఐదోది ఇస్ ఇన్ జనరల్ అందరింట్లో ఏదో ఒక రైస్ బేస్డ్ స్నాక్ ఉంటుందండి. ఉదాహరణకి మురుమురా అంటారు, డయట్ బేల్, అటుకులు, కరెక్ట్, డయట్ బేల్ అంటారు. ఓకే, ఇది కూడా ఇట్ సీమ్స్ లైక్ మీరు ఏదో హెల్దీ తింటున్నారు కానీ మీరు యాక్చువల్లీ తినేది ఉట్టి కార్బోహైడ్రేట్, అందులో కూడా కొంచెం సేవో ఏదో ఉంటుంది, అది తింటున్నారు, అది ఫ్రైడ్. సో ఇది మోస్ట్, దీనికన్నా దేర్ ఆర్ ఆబ్వియస్లీ చిప్స్, అవన్నీ నేను చెప్పనక్కర్లేదు, అవన్నీ షుడ్ నాట్ బీ ఇన్ ద హౌస్. సో ద అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కన్సంప్షన్ బై సేల్స్ మనం చూస్తే
అందరూ డిమాండ్ చేస్తారు, కానీ మీరు తినడం తగ్గిస్తే, డిమాండ్ తగ్గిస్తే ఆ సప్లై తగ్గుతుంది. దే విల్ బి, ఆల్ ద కంపెనీస్ విల్ బి ఫోర్స్ టు థింక్ ఆఫ్ సంథింగ్ హెల్దియర్. నో కరెక్ట్. మన మార్కెట్ ఎకానమీ we can't blame in the economy. Exactly. మన ఇంట్లో మన డైనింగ్ టేబుల్ మీద పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టేవైతే చూడొచ్చు. డెఫినెట్ గా ఇవన్నీ అయితే బిగ్ నో. అండ్ మీరు ఏ అంటే షాపింగ్, ఈ మిల్లెట్ బిస్కెట్లు, ఓట్ బిస్కెట్లు ఇవన్నీ కూడా అది ఒక మాస్కింగ్ అయిపోయిందండి. ఓకే, ఆ మిల్లెట్ ఇట్స్ జస్ట్ బెటర్ దాన్, అసలు ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఈటింగ్ ఇలాంటి ప్రోడక్ట్స్ షుడ్ గో డౌన్. మీకు మిల్లెట్ కావాలా, మీరు మిల్లెట్స్ నార్మల్గా తినండి. మీకు ఓట్స్ కావాలా, నార్మల్గా ఓట్స్ తినండి. కానీ మిల్లెట్ని మళ్ళీ బిస్కెట్లో కన్వర్ట్ చేసి అది హెల్దియర్ వర్జన్ ఆఫ్ ద బిస్కెట్, ఇట్ డజంట్ హెల్ప్. అలా ఉండదు. రైట్. అసలు చాలా దిస్ ఐ ఓపెనర్. అంటే మరి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, ఉప్మా మన పాతకాలం పద్ధతులే బెటర్ అంటారు. అట్లీస్ట్ ఫ్రెష్ ఫుడ్, రియల్ ఫుడ్, దాన్ని కొంచెం మనం ఆబ్వియస్లీ ట్వీక్స్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ అయితే ఉప్మాలో కొంచెం పల్లీలు, ఓకే, కొంచెం సోయా నగెట్స్, దాని చంక్స్ని కట్ చేసి సోయా గ్రాన్యూల్స్, పనీర్ యాడ్ చేయొచ్చు, టోఫు యాడ్ చేయొచ్చు. మీరు నాన్ వెజిటేరియన్ అయితే పక్కన ఒక 2 గుడ్లు పెట్టుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది అది. ఓకే, సో అట్లీస్ట్ మీరు రియల్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. ఓకే, సో మన నాన్ వెజిటేరియన్ సౌత్ ఇండియన్ ఇంట్లో ఎగ్ దోశ చాలా పాపులర్. ఓకే, సో వాళ్ళు దోశ చేసుకుంటారు, దోశ మీద ఎగ్ వేసుకుంటారు, పక్కన చట్నీ ఏదో ఒకటి ఉంటుంది. అది కొంచెం మోర్ బ్యాలెన్స్డ్. ఓకే, సో అట్లీస్ట్ మన ట్రెడిషనల్ ఫుడ్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్. రైట్. అది సో వెదర్ ఇట్స్ పరాఠా, ఇప్పుడు పరాఠా మీరు తింటున్నారంటే అందులో ఆయిల్ తగ్గించండి. పక్కన కొంచెం, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఎగ్స్ పెట్టుకోండి, పనీర్ పెట్టుకోండి, కొంచెం వెజిటబుల్ పెట్టుకోండి, అయిపోయింది. అది సో నెక్స్ట్ తప్పు, మనం చేస్తున్న అతిపెద్ద రెండో తప్పు నేనేం నోటీస్ చేస్తున్నానంటే, ఫ్యామిలీస్ ఎంత బిజీగా అవుతున్నారో నౌ. ఇప్పుడు చాలా బాగా సంవత్సరాలుగా ఈవెన్ ద లేడీ ఆఫ్ ద హౌస్ ఇస్ వర్కింగ్ అండి. ఓకే, మన ఇన్ఫ్లేషన్, మన ఆస్పిరేషన్స్ అన్నీ ఎలా అయిపోయాయంటే, ఒక డబుల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్ లేకపోతే 2 పిల్లల్ని కొంచెం కంఫర్ట్తో ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా కష్టం. ప్లస్ ఇప్పుడు ఐటీ జాబ్స్ అని, డిజిటల్ ఎకానమీ అని, ఆఫ్ షోర్ అని, వీఆర్ వర్కింగ్ డిఫరెంట్ టైమ్ లైన్స్. ద వెరీ యునీక్ ఇండియన్ వే ఆఫ్ ఈటింగ్ ఆఫ్ హోమ్ కుక్డ్ మీల్స్ అది తగ్గిపోతుంది. ఓకే, సో ముందు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, మీరు చిన్నప్పుడు అవుటింగ్ వన్స్ అ మంత్, నెలకొకసారి, అది కూడా ఎక్కువ యాక్చువల్లీ, బర్త్డే చాలా ఎక్కువ, నెలకి 2 నెలలకి ఒక్కసారి. మా మమ్మీ అయితే కామత్ హోటల్ తీసుకెళ్లేది. పాలక్ పనీర్ కూడా మాకు అప్పుడు డెలికసీ. అవును, అప్పట్లో పనీర్ అంత అవైలబుల్ కాదు, అండ్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో అలవాటు లేదు. సో బటర్ నాన్, పనీర్ అంటే సరే, బటర్ నాన్ లో మైదా ఉందా ఇప్పుడు అనుకుంటాం, అంతవరకే. అండ్ మేబీ ఒక ఐస్ క్రీమ్ అది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈ రెడీ టు మేడ్ ఫుడ్స్ తో, ఈ బిజీ లైఫ్ స్టైల్తో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 1 to 2 మీల్స్ బయట అవుతున్నాయి. ఓకే, ఐదర్ మన ఈ ఫుడ్ యాప్స్, అగైన్ నేను ఎవరిని బ్లేమ్ చేయను, టెక్నాలజీని బ్లేమ్ చేయను, మన చాయిసెస్ సరిగ్గా ఉండాలి. ఓకే, సో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ దాదాపు, నేను క్లయింటల్లో 30% ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారండి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తే పర్ డే 3 మీల్స్ ఉంటే అట్లీస్ట్ 2 మీల్స్ ఆర్ వయా ఫుడ్ డెలివరీ యాప్. అంతే కదా. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేదు. అవును. ఓకే, 8 to 10 hours షిఫ్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ డెలివరీస్ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ పిల్లలు ఉంటే దే విల్ డూ సమ్ బేర్ మినిమమ్ ఫర్ ద చైల్డ్. ఓకే, అప్పుడప్పుడు దే ఆర్ నాట్ రెడీ టు మేక్, డిన్నర్ ఇస్ నాట్ రెడీ పిల్లలకి. అప్పుడు సరే ఇది ఆర్డర్ చేద్దాం, పిల్లలకి అది నచ్చుతుంది, ఎందుకంటే బయట ఫుడ్ అంటే టేస్టీ. ఈ మన మూవింగ్ అవే ఫ్రమ్ హోమ్ కుక్డ్ మీల్స్, బయట రెస్టారెంట్ లో భోజనం చేయడం లేదు, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయడం లేదు, ఈ రెడీ టు ఈట్ ఫుడ్స్ ని తీసుకోవడం, ఫ్రోజన్ ఫుడ్స్ ని తీసుకోవడం. రెస్టారెంట్ అన్నా కొంచెం ఒక బ్యారియర్ ఉంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ ఈవెన్ 2 కపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే మినిమం 2000 రూపీస్. కానీ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ఆ బ్యారియర్ ని తీసేసింది. ఎందుకంటే 100 రూపాయలు 200 రూపాయలకి పక్కన గల్లీ చివర్లో ఉండే ఏ క్లౌడ్ కిచెన్ ఏదో గానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. వాటిలో జరుగుతున్న పెద్ద ఏంటి, ఫ్యాట్ ప్రాబ్లమ్. అందులో ఫ్యాట్ ఎక్కువ వేస్తారా, అన్హైజీనిక్ అనా, అన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫుడ్ సేఫ్టీ
చాలా క్వశ్చనబుల్. ఓకే, వాళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అసలు సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ కిచెన్ ఫెసిలిటీ ఎలా ఉంది ఎవరికి తెలీదు. మీరు క్లౌడ్ కిచెన్ నుంచి ఆర్డర్ చేస్తే నోబడీ నోస్. ఆ ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషలీ ఒక ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా, ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఎలా తెస్తున్నారు, దేంట్లో తెస్తున్నారు, అది నంబర్ 4. అండ్ ఫైనలీ క్యాలరీస్. ఆ క్యాలరీస్లో కూడా ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, రీయూజ్డ్ ఆయిలా, ర్యాన్సిడ్ ఆయిలా. మీరు 200 రూపీస్కి చికెన్ ఆర్డర్ చేస్తే అది ఫ్రెష్ ఆయిల్ నేను ఖచ్చితంగా ఇస్తాను, అది ఉండదండి. ఏదో పిచ్చి ఆయిల్ వాడతారా? ఏదో రీయూజబుల్ ఆయిల్. వాళ్ళకి మార్జిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హౌ విల్ దే మేక్ మార్జిన్? కరెక్ట్. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఇస్ క్యాలరీస్ ఎక్కువ, ఫుడ్ అన్హైజీనిక్ కూడా, అండ్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఫుడ్ పాయిజనింగ్, ఇవన్నీ. అవును. నా ఇది ఒక డిఫికల్ట్ ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు లేడీ ఆఫ్ ద హౌస్, మీరు పని చేయొద్దు, మీరు ఇంట్లో కూర్చోండి, ఇట్స్ నాట్ ట్రూ. అది ఇంకో యాంగిల్లో కూడా వెళ్ళిపోతుంది. బట్ దేర్ ఫోర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ హూఎవర్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ, వీకెండ్లో మీల్ ప్లానింగ్ అండ్ ప్రెప్పింగ్ అది చాలా ఇంపార్టెంట్. మీల్ ప్లానింగ్ అంటే ముందే మనం మెనూ రాసుకుని పెట్టుకోవడం, తరిగి పెట్టుకోవడం. ఒక సాటర్డే సండే వస్తే, ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్, ఎందుకంటే చైల్డ్ ఒబేసిటీ ఇస్ అనదర్ లుక్ అరౌండ్ యువర్ సెల్ఫ్. 8-year-olds 9-year-olds కి ప్రీ డయాబెటీస్ ఎలా అండి, ఎలా? ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, షుగర్స్. సో you will be affecting the future generation if you don't feed well. Okay, I was reading a very important and a very interesting report ande. China, with its nutrition protocols, they have managed to increase their average height. India lo men and women average height తగ్గుతుంది. ఎందుకలా? క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్. ఓహో, అంటే పుట్టడం అలా పుడుతున్నారా, పెరుగుదల ఆగిపోతుంది? పెరుగుదల, స్టంటింగ్ అంటారు దాన్ని. స్టంటింగ్ అంటే చైనాలో అంత ఈటింగ్ అవుట్ ఉండదు కదా, వాళ్ళు బ్యాలెన్స్డ్ మీట్స్. నో, అండ్ హెవీ రెగ్యులేషన్ బై ద గవర్నమెంట్, స్కూల్లో లంచ్ ప్రోగ్రామ్స్, ఈవెన్ జపాన్ అండ్ మీట్ ఈటింగ్ కంట్రీ. ప్లస్ వాళ్ళు దే ఆర్ ఎన్ఫోర్సింగ్ నౌ యాక్టివిటీ, అంటే ఒక 6-year-old యాక్టివిటీ లెవెల్స్ ఇన్ ద స్కూల్ చూస్తే విల్ బి షాక్డ్. సో అన్ని. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. సో it is not just about mano as adults enti, you will be affecting generations and generations with your diet. So come back to some oka koncham meal prepping, వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం, మీ వీక్ ఫుల్గా అన్నీ సరిగ్గా ఉందా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోటీన్ ఏంటి, మనకి పనీరా, ఎగ్గా, టోఫూనా, ఏం కావాలి. ఇది చాలా మంచి ఐడియా సంగీత, బికాస్ చాలా మందికి ఐ థింక్ ఆ లాస్ట్ మినిట్ లో పిల్లలు ఆకలేస్తుంది గొడవ చేస్తే ఏదో ఒకటి చేసి పెట్టేద్దాం, తెచ్చి పెట్టేద్దాం అని ఉంటుంది. మనకి కూడా మీల్ ప్లానింగ్ లేకపోతే ఆఫ్టర్ అ హోల్ డే ఆఫ్ వర్క్ మనం పని చేసి వస్తే మనం ముందు ఉండేది మనం తింటామండి. ఏదో పెద్ద నేను బ్యాలెన్స్డ్ మీల్ వెతికి వెళ్ళను. ఆ ప్లానింగ్ ఉంటేనే అది ఫ్రిడ్జ్ లో ఉన్నా సరే మనం తీసి వీ కెన్ మేక్ ఇట్ రైట్. సో అండ్ ఇండియన్స్ ఇన్ ద యుఎస్ హ్యావ్ ఫిగర్డ్ దిస్ అవుట్. వాళ్ళు రోజు కుక్ చేయట్లేదు, వాళ్ళు వీకెండ్ మీల్ ప్రెప్ చేసుకొని కొన్ని మసాలాలు, కొన్ని చట్నీలు డీప్ ఫ్రీజర్ లో పెట్టేసి, ఎగ్స్ ఒక 3-4 days కి బాయిల్ చేసి పెట్టేసి వాళ్ళు అలాగే తీసుకుంటారు. ఐడియల్ అప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకోవడం. కానీ అట్లీస్ట్ ప్రెప్పింగ్ వల్ల కొంచెం పెద్ద గీత చిన్న గీత లాగా పెద్ద తప్పు తగ్గుతుంది. సరే, చిన్న చిన్న ఫ్రిడ్జ్ లో వాడడం అని తప్పదు. అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టి తినే న్యూట్రిషన్ తగ్గదు. దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ దిస్. ఓకే, ఈ ఫ్రెష్ గా కుక్ చేసి తినండి కేమ్ వెన్ మనకి రెఫ్రిజిరేషన్ లేదు, అప్పుడు సైన్స్ లేదు కదా. అండ్ అప్పుడు లేడీస్ వర్ దేర్ టు డూ ఇంట్లో పనులన్నీ, దే వర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఆ ఎకానమీ కాదు. సో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తినడం, మనం మధ్యాహ్నం పెట్టి రాత్రి తినడంలో ఏం కాదు, బికాజ్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మీరు ఆర్డర్ చేసేది. దానికన్నా ఇది 10,000 times బెటరే. అవును. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. నౌ విల్ క్విక్లీ కమ్ టు ద థర్డ్ థింగ్. వి జస్ట్ స్పోక్ ముందు అవేర్నెస్, న్యూట్రిషన్ అవేర్నెస్ 0 మన కంట్రీలో. దాంతో పాటు మిత్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా కొంచెం ఒక్క 3-4 years లో బాగా పెరిగింది, ఎస్పెషలీ ప్రోటీన్ అవేర్నెస్. ఓకే, మనం ఏదో ఒక సాంబార్, రైస్, పొటాటో కర్రీ తిని మనకేదో పెద్ద ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకుంటాం. సాంబార్ నిండా ప్రోటీన్ ఉందని మనకు చెప్పబడింది. కానీ ఇంటింటి సాంబార్ ప్రిపరేషన్ చాలా డిఫరెంట్. ఓకే, మనం దాల్ కూడా ఒక నార్త్ ఇండియన్ ఇంట్లో చూస్తే ఆ దాల్ తక్కువ, అందులో నీళ్లు, మసాలాలు అవన్నీ ఎక్కువ. ఓకే, సో ద థర్డ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, కొంచెం మీరు ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ అవేర్నెస్ చాలా ఎక్కువ వద్దు. ఒక బ్యాలెన్స్ డయట్ని సరిగ్గా బ్యాలెన్స్గా చేయండి. ఓకే, సో మీరు ఒక రోటీ, సబ్జీ, ఒక వెజిటబుల్, దాల్, పక్కన అట్లీస్ట్ ఒక పనీర్ పెట్టుకోండి.
నాన్ వెజిటేరియన్ అయితే ఒక పీస్ చికెన్ పెట్టుకోండి, ఎగ్ పెట్టుకోండి, ఏదో ఒకటి. ఓకే, దట్ ఈస్ ద బ్యాలెన్స్ డయట్. కొంచెం ప్రోటీన్ అవేర్నెస్. ఓకే, ఇంకోటి మోస్ట్ అందరి ఫ్యామిలీస్ వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ అంటే మనం ఇప్పుడు ఒక లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీలో లేము. మనం అందరము ఒక డిజిటైజ్డ్ ఎకానమీ. మన పనులన్నీ ఒక ల్యాప్టాప్ ముందు ఒక చోటున సిట్టింగ్ జాబ్స్. ఆ జాబ్స్కి మన ట్రెడిషనల్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ సరిగ్గా రాదు. సో మీరు ఇంకా వెజిటబుల్స్ తీసుకోండి, ఇంకా పల్సెస్ తీసుకోండి, ఇంకా లెగ్యూమ్ తీసుకోండి, కొంచెం మీట్ తీసుకోండి, అన్నీ. సో మన గ్రెయిన్ నుంచి వచ్చే కాంపోనెంట్ని తగ్గించి ఇంత రైస్ వద్దు, కొంచెం రైస్ పెట్టి ఒక 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్ అలా ఆ ప్లేట్ని కొంచెం షిఫ్ట్ చేస్తే యూ విల్ నాట్ గెయిన్ వెయిట్, యూ విల్ బీ హెల్దీ. అది అర్థమైంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోర్త్ థింగ్. ఓకే, న్యూట్రిషన్ అయిన తర్వాత ద 5th థింగ్ ఇస్ దిస్ ఇస్ నౌ లైఫ్ స్టైల్. ఓకే, ఒక రిపోర్ట్ వాజ్ డన్ వేర్ బై స్టాన్ఫర్డ్ కంట్రీస్ని కంపేర్ చేశారు. యావరేజ్ స్టెప్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఏం తీసుకుంటున్నారండి. సో యావరేజ్ అమెరికన్, యావరేజ్ ఇండియన్, యావరేజ్ చైనీస్. స్టెప్స్ అంటే మీరు ఎన్ని అడుగులు అంటే మనం దైనందిన జీవితంలో ఎన్ని అడుగులు నడుస్తాం, ఇది ఎక్సర్సైజ్ కాదు, జస్ట్ జనరల్ గా మనకి మొబిలిటీ ఏంటి, అదే మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత కదులుతాం. అవును, ఇండియా ఇస్ ఎట్ అబౌట్ 4000 స్టెప్స్ అంతే, అది యావరేజ్. కానీ నేను నా ప్రాక్టీస్లో చూస్తే అది 2000 స్టెప్స్. అంటే యావరేజ్నే ఇప్పుడు మనలాంటి సగటున ఉండేవాళ్ళు 2000 అడుగుల కంటే నడవరు, ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేస్తే కానీ కొవ్వు ఉండదు. ఓకే, ఆ యావరేజ్ స్టెప్ని మనం జపాన్తో కంపేర్ చేస్తే వాళ్ళది 7500. పొద్దున మిల్క్ అయిపోయిందంటే యూ హ్యావ్ టు గో డౌన్ టు ద కిరాణా స్టోర్ అండ్ అక్కడి నుంచి మిల్క్ తీసుకురావాలి. ఇప్పుడు 10 minutes మీరు టీ చేస్తూ కూడా మిల్క్ రావచ్చు. అదే పొయ్యి మీద నిజమే, చాయ్ పెట్టేసి ఇలా ఒక క్లిక్ తోటి పాలవాడ తెచ్చి కరెక్ట్ మీరు అలా. సో ముందు అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు గ్రోసరీ షాపింగ్ అని, వెజిటబుల్ మార్కెట్ అని, మొండా మార్కెట్ అయిపోయిందిలే కానీ ఏదో ఒక మార్కెట్ ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయాయా ఆర్డర్ చేస్తా, ఈరోజు అన్నీ 10 minutes. ఇప్పుడు ఆ కన్వీనియన్స్ ఇస్ గుడ్ అండి, అది నేను తప్పని చెప్పను. కానీ అన్నిటికీ ఒక ప్రోస్ ఉంటాయి, ఒక కాన్స్ ఉంటాయి. ఓకే, మన పిల్లలకి ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలి, ఇప్పుడు రాత్రి మన దగ్గర స్టేషనరీ ఏది లేదు, ఆ 10 minute డెలివరీ ఇస్ వెరీ యూస్ఫుల్. కానీ వీటికి కూడా మనం అది అలవాటు అయిపోయింది. అండ్ అది వాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు రియలైజ్ ఇస్, మీరు ఒక్కసారి కంఫర్ట్కి అలవాటు అవుతే మళ్ళీ వెనకాల వెళ్ళటం చాలా కష్టం. అవును, మన హ్యూమన్ బ్రెయిన్ ఇస్ డిజైన్డ్ అలా. డిఫికల్టీ నుంచి కంఫర్ట్కి వెళ్ళడం చాలా ఈజీ, కానీ కంఫర్ట్ అయిన తర్వాత వెనకాల రావటం. సో ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ. ప్లీజ్ మళ్ళీ వీక్లీ గ్రోసరీ షాపింగ్ వెళ్ళండి, స్టేర్స్ తీసుకోండి, వీలైతే రైతు బజార్కి వెళ్ళండి. మీకు ప్రొడ్యూస్ కూడా కూడా బాగా దొరుకుతుంది, మంచి సీజనాలిటీ. నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ 10 minute డెలివరీ యాప్లో వచ్చేవన్నీ అవే 7-9 వెజిటేబుల్, ఫాస్ట్ మూవింగ్ వెజిటేబులే వస్తాయి. సీజనల్గా లోకల్గా ఉండే ఏది రాదు. మీరు దొరకవు. అదే దట్ ఈస్ ద థింగ్. అండ్ యూ విల్ మిస్ అవుట్ ఈవెన్ ఆన్ న్యూట్రిషన్. అదే క్యాబేజ్, అదే కాలీఫ్లవర్, లేడీస్ ఫింగర్, అవే 7 ఉన్నాయి. ఓకే, సో ఫైండ్ వేస్ టు మూవ్. జిమ్ వెళ్ళగలిగితే వెళ్ళండి. కానీ అందరూ ఏమంటారంటే నానమ్మ తాత వాళ్ళెవరు జిమ్ వెళ్ళలేదు కదా, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ కానీ వాళ్ళ యాక్టివిటీ చూడండి, అంతే కదా. పొద్దున్న నీళ్లు కావాలంటే వెల్ నుంచి తీసుకురావాలి, కరెక్ట్. ఓకే, ఇడ్లీకి కూడా మనకి మషీన్ లేదు. ఇప్పుడు మషీన్ కూడా కాదు, ఇంట్లో ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ చెయ్యాలి అని నేను చెప్పట్లేదు, కానీ బికాస్ కొంచెం లగ్జరీ కంఫర్ట్ వచ్చిందంటే వీ హ్యావ్ టు సీక్ బాడీని ఛాలెంజ్. సో మీరు ఏది చేయకపోతే 45 minutes to 1 hour వాకింగ్ వెళ్ళిపోండి, పొద్దునో ఈవినింగో. అండ్ మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక 1/2 hour మీరు కూర్చుంటే నెక్స్ట్ 2-3 minutes అలా నడిచిరండి. ఆఫీస్, ఈవెన్ ఇన్ ఆఫీస్ ఇట్స్ పాసిబుల్. నెక్స్ట్ పాయింట్ ఐ విల్ టెల్ యూ విచ్ అండ్ దిస్ ఇస్ స్పెషలీ పేరెంట్స్కి హూ ఆర్ హ్యావింగ్ యంగ్ చిల్డ్రన్. మనం వీ హ్యావ్ టు ఎన్కరేజ్ అ కల్చర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ అవర్ చిల్డ్రన్. ఓకే, ఇది ఇండియాలో లేదు. ఒక చైల్డ్ 6 years, 7 years, 9 years అయినా
ఆల్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఓ ఈ కోడింగ్ క్లాస్కి పంపుదామా, ఆ స్పెషల్ కరిక్యులర్ యాక్టివిటీకి పంపుదామా, అంతే కదా. ఇది చేద్దామా, ఆ బ్యాకస్ ఓ ఈ డాన్స్కి పంపిద్దామా, ఓ ఇన్స్టాగ్రామ్లో ఇది ఫేమస్ దీనికి లేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది టాలెంట్ హంట్స్, టాలెంట్ హంట్కి పంపిద్దామా. ఇండియన్ ఐడల్ లేకపోతే ఒక అంటే అవి తప్పని కాదు, బట్ అక్కడతో సరిపెట్టేస్తున్నాం. అదే కానీ నోబడీ ఈస్ థింకింగ్ నా 6-year-oldకి 8-year-oldకి నాట్ ఫర్ కంపీటింగ్ ఆర్ ప్రొఫెషనల్ ఒక స్పోర్ట్ హ్యాబిట్ పెట్టనా. ఓకే, కంటిన్యూస్గా చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ అప్ విదౌట్ సీయింగ్ దేర్ పేరెంట్స్ హ్యావ్ అ స్పోర్టింగ్ కల్చర్. ఎంతమంది పేరెంట్స్ స్పోర్ట్స్ ప్లే చేస్తున్నారు? లేదు, అస్సలు లేదు. మనకి 10th పాటు అన్నీ అయిపోతాయి స్వప్న గారు. స్కూల్లో మనం ఏ రన్నింగ్ చేస్తామో, ఒక వాలీబాల్ అది కూడా బలవంతంగా చేస్తారు చాలా మంది. కరెక్ట్. సో ఈ ఇన్స్టెడ్ ఆఫ్ మీ చిల్డ్రన్ని ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి, ఈ కోడింగ్ నుంచి ఆ టాలెంట్ హంట్ నుంచి, ఓ ఇన్స్టాగ్రామ్లో ఈ హుక్ స్టెప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయ్యో అది వెరీ బిగ్ వన్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ చైల్డ్ లైఫ్లో ప్లే అనేది ఉందా లేదా. ప్లే అంటే ఆడుకోవటం, విచ్ వాజ్ సో బిగ్. ద బిగ్గెస్ట్ ఫాల్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ PCOS ఇన్ గర్ల్స్ యాజ్ యంగ్ యాజ్ 13. అంటే పీరియడ్ వచ్చిందో లేదో అండి, నెక్స్ట్ ఇయర్ PCOS ఏంటి మనం ఎప్పుడు చూడలేదు ఇది. అండ్ యంగ్ బాయ్స్లో ప్రీ డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ పేరెంట్స్ చేశారా లేదా, ఫర్గెట్ అబౌట్ ఇట్, అది అయిపోయింది. ఇప్పటి కాలమాన పరిస్థితులకి ఏం కావాలి, రీట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. సో ఒక్క స్పోర్ట్స్ అది ఏదైనా పర్వాలేదు, స్విమ్మింగా, టెన్నిసా, ఒక్క స్పోర్ట్స్ కల్చర్. ఎందుకంటే మన చిల్డ్రన్ వెన్ ది స్టార్ట్ ఎంజాయింగ్ అ స్పోర్ట్ యంగ్, అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. అది అండ్ దానికి అదేదో ఒక జిమ్ వెళ్ళిపోవాలి, మసిల్ చేయాలి. సో వాళ్ళకి స్పోర్టింగ్ కల్చర్ వస్తే ఆటోమేటిక్గా కొంచెం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వస్తాయి. అవును. రెండోది స్పోర్ట్స్లో ఉన్న కంపానియన్షిప్, ఫ్రెండ్స్, అది కరెక్ట్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ హ్యాబిట్స్ బాగుంటాయి. అవును, హెల్దీగా ఉంటాయి. మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్కి ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయి చిన్నపిల్లల్లో, మెంటల్ హెల్త్, డిప్రెషన్ ఇష్యూస్, వాటికి కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ అందడం చాలా అవసరం. కరెక్ట్. సో అది ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ లైక్, అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. రైట్. ఓకే, ఈ టాపిక్ మెంటల్ హెల్త్ మీద వీ హ్యావ్ టు కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, స్క్రీన్ టైం. స్క్రీన్ అంటే మొబైల్ ఫోన్ కానీ, ప్లే స్టేషన్ కానీ, ఎక్స్బాక్స్ కానీ, టీవీ అవ్వనివ్వండి. అండ్ ఈవెన్ మనకి చదువు కూడా చాలా మటుకు ఇప్పుడు ల్యాప్టాప్. ఓకే, అఫ్ కోర్స్ మనం స్టడీస్ని మనం యునో వీ హ్యావ్ టు డూ వాట్ వీ హ్యావ్ టు డూ. అంటే స్టడీస్ని మనం ఏం చేయలేము, అది చదవాలంటే చదవాలి, ఆన్లైన్ అయితే ఆన్లైన్. కానీ మిగతా స్క్రీన్ టైం గురించి మాట్లాడతాను. ఏంటి అవుతుంది స్క్రీన్ టైంలో? అఫ్ కోర్స్ ఇది బ్రాడ్గా వినడం ఓకే, తెలుసు, కళ్ళు పాడవుతాయి, బ్రెయిన్ పాడవుతుంది మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఫోకస్ అనేది ఇప్పుడు చిల్డ్రన్లో లేదు. ADHD ఎక్కువైపోయింది, అంతేనా? ఫ్యాన్సీగా ADHD అవుతున్నామని. సో ఫోకస్ అనేది, ఒక గ్రౌండింగ్ అనేది, నేను నీకు ఒక యాక్టివిటీ ఇచ్చాను, కెన్ యూ సిట్ విత్ దట్ యాక్టివిటీ, అది లేదు. ఓకే, సో ఒకలాగా రెస్ట్లెస్నెస్ ఇస్ దేర్. ఓకే, పేరెంట్స్ చేసే చాలా పెద్ద పొరపాటు, స్క్రీన్ ఇచ్చి ఫుడ్ ఇవ్వటం, స్క్రీన్ ముందు డిన్నర్ సర్వ్ చేయటం. సో నేనేం రియలైజ్ చేస్తున్నానంటే, ఆ చైల్డ్కి ఆ ఫుడ్ టేస్ట్, టెక్స్చర్, మనకి కడుపు నిండిందా లేదా, ఏ అవేర్నెస్ లేకుండా దే ఆర్ గ్రోయింగ్ అప్. అదే మీరు ఎయిర్పోర్ట్స్లో చూడండి, మాల్స్లో చూడండి, అన్ని చోట్ల ఇలా ఒక స్క్రీన్ ఉంటుంది, ఒక కార్టూన్ ఉంటుంది. ద మదర్ కీప్స్ షవింగ్ ఫుడ్ ఇన్ టు ద మౌత్. ద వర్స్ట్ హ్యాబిట్. అవును, చైల్డ్ అసలు తినకపోతే పర్వాలేదండి, ఒక 2 అవర్స్లో చైల్డ్ విల్ క్రై అండ్ ఈట్ అగైన్. అది హంగర్ వస్తుంది. ఫ్రమ్ ఫోకస్ అండ్ అటెన్షన్ ఇష్యూస్ ఇన్ చిల్డ్రన్ యాజ్ యంగ్ యాజ్ 10-11, నీడ్లెస్ కంపారిజన్ విత్ అదర్స్ అంటున్నాం కదా, ఒక కంపారిజన్ చేస్తున్నాం ఇన్ టీనేజ్ యంగ్ గర్ల్స్. ఓకే, ఓ తిన ఫేస్ ఇలా ఉంది అట్ 14, అట్ 15 తిన ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను, ఒకలాగా బాడీ సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ రావటం. దాంతో ఒక కాంప్లెక్సిటీ డెవలప్ అవటం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు డయట్స్, నేను ఇంత తిన్గా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా ఫేస్ ఇలా ఉండాలి. అందుతో పాటు నా చిల్డ్రన్ యాజ్ యంగ్ యాజ్ టీనేజర్స్ యాజ్ యంగ్ యాజ్ 16 and 17 గోయింగ్ అండ్ సీకింగ్ బోటాక్స్లు, ఇవి అవి. అంటే స్క్రీన్
ఒక్క విధంగా కాదు, ఎన్నో రకాలుగా మిమ్మల్ని హామ్ చేస్తుంది. అంటే ఒకటి గ్యాడ్జెట్ తో ఉన్న ఒక ప్రాబ్లమ్స్ రానే వస్తున్నాయి. ఐజ్, హెడేక్ అవన్నీ ఉన్నాయి, ఫిజికల్ ప్రాబ్లమ్. ఆ కంటెంట్ కన్సంప్షన్ ఆల్సో చాలా చెడు. కరెక్ట్. ఏం కంటెంట్ కన్స్యూమ్ చేస్తారు, ఎలాంటి రెఫరెన్సెస్ ఉంటున్నాయి లైఫ్ లో. కరెక్ట్. సో ఈ అట్లీస్ట్ ఇన్ సర్టన్ ఏజ్ వాళ్ళకి గుడ్ బ్యాడ్ ఏంటని తెలుసుకున్నప్పుడు స్క్రీన్ టైమ్ హ్యాస్ టు బి మానిటర్డ్ అండ్ సెన్సర్డ్ అండి. అది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్, టెంపర్ ట్యాంట్రమ్స్, ఓకే, ఇఫ్ యూ విల్ సీ చాలా ఎక్కువ. అవును, చాలా ఎక్కువ. గర్ల్స్ గెట్ మోర్ ఎఫెక్టెడ్ అండి. ఓకే, మన ఆల్రెడీ మనకి ప్రెషర్ ఇన్ సొసైటీ చాలా ఎక్కువ. బ్యూటీ స్టాండర్డ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫర్ విమెన్. అవును, మనకి ఆ కాంప్లెక్స్. సో ఇట్స్ స్క్రీన్ టైమ్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్. చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆటో లాక్ పెట్టేస్తున్నారు. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఏజ్ వరకు మొబైల్ ఫోన్ అసలు అవసరమే లేదు. అదే. ఓకే, మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినా అది ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ ఫ్యాన్సీ మొబైల్ ఫోన్. డబ్బా పట్టించుకోండి, మీరు కాలేజ్ అయ్యాలి కదా ఒక ఏజ్ తర్వాత. ఓకే, దిస్ హ్యాస్ టు ప్లస్ వాళ్ళు ఎలా వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, రెండు చూడాలి. రెండు. గ్యాడ్జెట్స్ అది రెండు వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఎందుకంటే ఇప్పుడు టిక్టాక్ ఇండియాలో బ్యాన్ అయిపోయింది, కానీ బట్ ఈవెన్ వై ఆ ఇన్స్టాగ్రామ్ చాలా ఇన్స్టిగేటింగ్ కాంటెంట్ ఉంది, చాలా ఒక బ్రెయిన్ వాషింగ్ గ్రూమింగ్ కాంటెంట్ ఉంది, చాలా కాంటెంట్ ఉన్నాయి. యాజ్ పేరెంట్స్ యు ఆర్ నాట్ ఈవెన్ అవేర్. సో స్క్రీన్ ఫిజికలీ మనం జంక్ ఫుడ్ ఫర్ ద బాడీ ఎలాగో స్క్రీన్ అండ్ కాంటెంట్ ఫర్ ద మైండ్ అంత జాగ్రత్త పడాలి. టిల్ వాళ్ళకి కొంచెం వివేకం వచ్చి ఇది మనకొద్దు, ఒక 17, 18, 19లో దే విల్ అండర్స్టాండ్. కానీ బిల్డింగ్ ఇయర్స్ పేరెంట్స్ హ్యావ్ ఆల్ కంట్రోల్. Now, next point which is attached to screen, which is affecting it, is sleep. నిద్రపోట్లేదు సరిగ్గా. ఇంత స్క్రీన్ టైం ఉంటే నిద్ర ఎలా వస్తుందండి? బ్రెయిన్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది. హైపర్ యాక్టివ్ అయ్యి. ఓకే, సో 99% ఆఫ్ ద పీపుల్ నేను కన్సల్ట్ చేసేది వెన్ దే సే దే హ్యావ్ అ స్లీప్ ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏంటి తెలుసా స్వప్న గారు? ఇట్స్ నాట్ టు రిమైన్ అ స్లీప్ ఇనిషియేషన్. అంటే నేను వెళ్ళి పడుకుంటే నాకు 1 hour, 1.5 hours, 2 hours పడుతుంది, అసలు నిద్ర రావట్లేదు, ఐఎమ్ స్ట్రగ్లింగ్. అండ్ అది చాలా ఒక ఫ్రస్ట్రేటింగ్ ఫీలింగ్. ఐ మీన్ ఇమాజిన్ మనం 10:30 వెళ్ళి పడుకుంటే అసలు నిద్ర ఇలా అలా అవుతుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ముందు 7 points ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్. ఫుడ్, బ్యాడ్ న్యూట్రిషన్, బయట ఫుడ్ తింటాం, యాక్టివిటీ అసలు బాడీ టైర్డ్ అవ్వకుండా ఒక ప్లేస్లో కూర్చోవడం, స్పోర్ట్స్ అనే కల్చర్ లేకుండా, ఎక్సెసివ్ స్క్రీన్ టైం, కాన్స్టెంట్లీ బంబార్డింగ్. నేను ఒక లైన్ చెప్తాను మా క్లయింట్స్ అందరికీ. మీరు హాఫ్ అన్ అవర్ ముందు, ఇఫ్ బిఫోర్ స్లీప్ టైం, లెట్స్ సే 10:30 యూ హ్యావ్ టు స్లీప్, మీరు 10 o'clock మీరు ఆ రీల్స్ చూస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ షార్ట్స్, దట్ ఈస్ లైక్ మీరు ఒక ట్రాఫిక్ జామ్లో, మన హ్యాబిట్స్ ట్రాఫిక్ జామ్లో మీరు ఒక కార్లో కూర్చొని యూ వాంట్ టు స్లీప్. అది అవుతుందా? అంటే అది ఎంత కేయాటిక్ గా ఉంటుందో, నాయిసీగా ఉంటుందో, అంత కేయాటిక్ మీ బ్రెయిన్. మన రూమ్ లో కూర్చుని మనం ఇలా చేయటం, అది అంత మనకి కేయాస్ వస్తుంది. కేయాస్. ఇట్స్ లైక్ యువర్ బ్రెయిన్ లైట్స్ అప్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ మిస్టేక్ ఏం చేస్తాం? సరే పెట్టేసాం ఫోన్, ఓకే, హాఫ్ అన్ అవర్ మనం ట్రై చేస్తున్నాం, మళ్ళీ నిద్ర రాలేదు, అవును, మళ్ళీ ఫోన్ తీస్తాం. సో దీనికి ఒకటే సొల్యూషన్, ఫోన్, ల్యాప్టాప్, టీవీ బెడ్రూమ్లో ఉండకూడదు. రైట్. 1 hour ముందు నో స్క్రీన్ ఎక్స్పోజర్. ఒక డిమ్ లైట్లో, రీడింగ్ లైట్లో ఒక బుక్ చదవండి. యూ విల్ అండర్స్టాండ్. ఒక 2 hours ముందు, 1.5 hour ముందు డిన్నర్ చేసి రీడ్ అ బుక్. ఇలా నిద్ర వస్తుంది మీకు. లాస్ట్ పాయింట్ నెంబర్ 10. మనకి 5 million ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, 2 lakh ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, 1 million ఫేస్బుక్ ఫ్రెండ్స్, కానీ రియల్ లైఫ్లో అసలు 5 లేరు మనం షేర్ చేసుకోవడానికి. సో ద అదర్ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్, సప్న గారు, ఇఫ్ యూ నోటీస్, గుడ్ రిలేషన్షిప్స్ అండ్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ కమ్యూనిటీ. అండ్ యంగర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ మోర్ బికాస్ వాళ్ళు దే హ్యావ్ ఐసోలేటెడ్ దెమ్సెల్వ్స్ థింకింగ్ ఆ స్క్రీన్ వరల్డ్ ఇస్ ఎ రియల్ వరల్డ్. అవును, కానీ రియల్ లైఫ్లో వాళ్ళకి యాంగ్జైటీ, ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ చేయటం రాదు. ఆపోజిట్ సెక్స్ విత్ ఆపోజిట్ సెక్స్ని వెరీ ఇంపార్టెంట్, దే నీడ్ టు నో హౌ టు ఇంటరాక్ట్ కదా. ఒక గర్ల్ ఎలా ఇంటరాక్ట్ చేయాలి ఒక బాయ్తో, ఒక బాయ్ ఎలా ఇంటరాక్ట్ చేయాలి గర్ల్తో తెలుసుకోవాలి. అది వెళ్ళిపోతుంది.
ఒక ఫ్రెండ్షిప్ ఎలా బాండ్ స్ట్రైక్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేసి హౌ టు మేక్ దట్ బిగ్, అది లేదు. అంటే అలాంటి ట్రస్టింగ్ బాండ్స్కి అసలు వాతావరణమే లేదు. లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరైనా పలకరిస్తే మనసారా పలకరించి ఎన్ని రోజులు అయిందండి. అదే ఏదో పేరుకి హాయ్ అనేసి వెళ్ళిపోతాం తప్ప ఆ కనెక్షన్ రావట్లేదు ఎవరితో. సో ఐ థింక్ దానివల్ల అగైన్ దట్ స్క్రీన్ టైమ్ గివింగ్ రైస్ టు యాంగ్జైటీ ఇష్యూస్ అవన్నీ. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మనం సోషల్ క్రీచర్స్ అండి. వీ నీడ్ సోషల్ కనెక్షన్. ఒక హగ్ వీ నీడ్. ఓకే, ఎలా ఉన్నావు మీరు చెప్తున్నారు కదా, ఫుల్గా ఒక ఫుల్ ఫీలింగ్తో పలకరించడం, ఎలా ఉన్నారు మీరు, తిన్నారా, ఓకే, అది లేదు. అన్ని టెక్స్ట్, కమెంట్ సెక్షన్ ఇవే ఉన్నాయి. పిల్లలు సోషలైజ్ అవుతున్నప్పుడు కూడా ఇఫ్ యూ సీ వాళ్ళకి గేమ్స్ ఆడుతూ వీడియో గేమ్స్ ఆడుతున్నారు తప్ప బాండింగ్ అంటూ లేదు. బాండింగ్, ఎగ్జాక్ట్లీ. బాండింగ్ ఎలా ఉంటుంది, ఒక టుగెదర్ ఒక యాక్టివిటీ, ఒక ప్రాజెక్ట్ చేయాలి. అవును. ఓకే, మన స్కూల్లో ఎందుకు ప్రాజెక్ట్ చేస్తారు? సోషలీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని పెట్టేవాళ్ళు గ్రూప్స్. SUPW అది పీరియడ్. సో ఆ గ్రూప్లో మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసి, మీరు యునో అదర్ పర్స్పెక్టివ్ తీసుకొని మీరు టీమ్ వర్క్ యూ విల్ లర్న్. సేమ్ అ టీమ్ స్పోర్ట్ డస్. అది ఇప్పుడు వీడియో గేమ్లు అన్నీ ఇవన్నీ. సో ఆ మచ్ అండ్ దీస్ సోషల్ ఇంటరాక్షన్స్ దే ప్రిపేర్ యూ ఫర్ ది అడల్ట్ వరల్డ్. అడల్ట్ వరల్డ్ బ్రూటల్ అండి. యూ నీడ్ టు లెర్న్ ఈ స్కిల్ సెట్స్ కావాలి. లేకపోతే మనకి తర్వాత కష్టం వచ్చినా ఏం చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఒక లైఫ్ స్కిల్స్ ఉండవు. సో అందుకే ఇప్పుడు మీరు చూస్తారు, ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్, కానీ జెన్జీ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద వర్క్ ప్లేస్. అవును. నాట్ లైక్ మిలేనియల్స్ ఆర్ ద ప్రీవియస్ జనరేషన్. ఓకే, వాళ్ళు ఎందుకు ఇంత, అసలు వాళ్ళకి స్టెబిలిటీ అనేదే లేదు. అవును. నేను ఒక రిపోర్ట్ చదివానండి, 18% ఆఫ్ జెన్జీ పీపుల్ ఆర్ టేకింగ్ దేర్ పేరెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ. ఐఎమ్ షాక్డ్. అదే కదా, మన కాలేజ్ ఇంటర్వ్యూకి కూడా మన పేరెంట్స్ రాలేదండి. అలాంటిది వాళ్ళు ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ని తీసుకెళ్తున్నారు. అంత సోషల్ యాంగ్జైటీ వాళ్ళకి. అవును. ఎందుకు అలా చేస్తారు అంటే, ఏ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి అంటే ఒంటరిగా బయట ఉండడం వాళ్ళకి అది అవుట్ సైడ్ రియల్ లైఫ్ సోషల్ ఇంటరాక్షన్ లేకుండా జెన్జీ వాళ్ళు ఆర్ గ్రోన్ అప్ విత్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ గ్యాడ్జెట్. అది. సో వాళ్ళని మీరు ఒక చాట్ రూమ్ వెనకాలో, ఒక వీడియో వెనకాలో పెట్టండి, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. కానీ రియల్ లైఫ్ విత్ దే ఆర్ అన్కంఫర్టబుల్ అక్కడ అవుతుంది. సో బట్ లైఫ్ ఇస్ లివ్డ్ ఇన్ రియల్, నాట్ ఆన్ స్క్రీన్. ఓకే, సో 10 పాయింట్లు చెప్పాను, కానీ ఎవ్రీ పాయింట్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అంతే కదా. ఓకే, మీరు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే, మీరు స్లీప్ అవ్వకపోతే, యుల్ మేక్ రాంగ్ ఫుడ్ చాయిసెస్. జంక్ ఫుడ్ క్రేవింగ్, షుగర్ క్రేవింగ్ అన్నీ వస్తాయి. ఓకే, మీరు యాక్టివిటీ చేయకుండా, మీరు స్క్రీన్ టైం ఎక్కువ స్లీప్ లేకపోతే, యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ ఆర్ ఎనర్జీ ఫర్ యాక్టివిటీ. అంతే కదా. ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయండి. అసలు అంటే ఇట్ ఇస్ స్కేరీ. మనం చూస్తే ఇవన్నీ అక్షర వాస్తవాలు మన లైఫ్లో, మన ఇళ్లలో జరిగే విషయాలే. ఇదేదో ఎక్కడో ఏదో వేరే డెమోగ్రాఫిక్లో అవుతుందో, వేరే ఏదో క్లాస్లో, ఇవన్నీ మన పక్కనే అవుతుంది. ఇఫ్ యు సీ, ఇందులో మీరు అన్నీ ఒకటేసారి చేయకపోయినా బేబీ స్టెప్స్ తీసుకోండి టువర్డ్స్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ యువర్ కంట్రోల్. అంతే కదా. ఫుడ్ కొంచెం వరకు మీ కంట్రోల్లో ఉంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది 6 ప్యాక్ యాబ్లు పెట్టుకొని ఏ దిశాపతాని ఫిగర్లో ఇది అవన్నీ కాదు. ఒక వాకింగ్ చేయండి. ఓకే, సో బేసిక్స్ మన హెల్త్ కోసం, మన ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం. అవును. ఇదేదో మళ్ళీ ఇన్స్టాలో ఫోటో పెట్టి ఎగ్జాక్ట్లీ అవన్నీ కాదు. అదే కరెక్టే మీరు అనేది. ఎందుకంటే మనకి డ్రైవింగ్ ఫోర్స్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అన్ఫార్చునేట్లీ మన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, నేను ఈ వీడియో అక్కడ పెట్టేస్తాను, ఫోటో అక్కడ పెట్టేస్తాను అదవుతుంది. లేదా వీళ్ళకంటే నేను బాగా ఈ ఏజ్ లో ఎంత స్లిమ్ గా ఉన్నారా ఈవిడ అనుకోవాలి. అంతే తప్ప మన వాలిడేషన్ యూజ్లెస్ యాక్చువల్లీ. ఆ వాలిడేషన్ ఉన్న తాత్కాలికం, అది పోగానే మనం కూడా వెళ్ళిపోతాం. అది. సో మనకు కావాల్సింది రియల్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, ఇన్నర్ వెల్ బీయింగ్ ఏదైతే మనం కోరుకుంటామో దానికి అడుగులు వేయాలి. కరెక్ట్. అండ్ అలా మీరు చేస్తే యువర్ చిల్డ్రన్ మీరు ఏం చెప్పినా వినరు, కానీ మీ బిహేవియర్ని బాగా అబ్జర్వ్ చేస్తారు. అది. అండ్ ఆ జనరేషన్స్కి మనం తర్వాత ఇస్తున్నది ఇదే మన ఇస్తున్న సంపద. కరెక్ట్. మీరు అన్నట్టు రుబ్బురోలు అసలు మాయమైపోయింది. ఇప్పుడు రేపు మిక్సీలు కూడా అవసరం ఉండదు, ఎందుకంటే బయట నుంచి వస్తాయి కదా. ఎలాగో ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా బయట దొరుకుతుందండి. నేను అదే చెప్పడం, రుబ్బురోలు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఏమంటున్నారు, ఆ రుబ్బురోలు కూడా అపార్ట్మెంట్ల సైజులు చిన్నగా అయిపోయాయండి. ఆ ఇడ్లీ బ్యాటర్ దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చేద్దాం. మిక్సీ కూడా వద్దంటున్నారు ఇప్పుడు. అది తీసుకొచ్చేద్దాం అంటున్నారు. రేపటి రోజున ఇంకా ఆ ఇడ్లీ బ్యాటర్ తెచ్చుకోవడమే చాలా గొప్ప విషయం అనుకుంటున్న వాళ్ళు
రేపటి రోజున అసలు ఇప్పుడు ఆల్రెడీ ఇడ్లీ ఆర్డర్ చేసేస్తున్నారు. రెడీమేడ్ చపాతీస్ ఉన్నాయి కదా. అంతే, సో రెడీమేడ్ పూరీలు దొరుకుతున్నాయి. మీకు తెలుసా విషయం? అయ్యో, అంటే పూరీలు కూడా రెడీమేడ్గా మీరు తెచ్చి వేయించుకోవడమే ఇంట్లో. అంటే ఇంక అంతకంటే ఇంక వేరే వాళ్ళు పొట్టిస్తే వాళ్ళు తినిపెట్టడం ఒకటే, అదే అదొక్కటే తక్కువ. అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిస్హార్టనింగ్. చాలా ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ పూర్తిగా తగ్గిపోయింది. ఆరోగ్యం క్షీణిస్తోంది, లైఫ్ స్టైల్ మారిపోతోంది, బంధాలు ఇదైపోతున్నాయి, విడిపోతున్నాయి. అండ్ బట్ చాలా ఇవాళ ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు సంగీత గారు. థ్యాంక్ యూ అండి. మీరు మళ్ళీ రావాలి, ఇలాంటి చాలా ఘాటైన వాస్తవాలు మాకు చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ పాడ్కాస్ట్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.